మా అన్నయ్య గురించి చెప్పాలంటే చాలా ఉంది. మరి ఆయన కుటుంబంలో అన్నయ్య అయినప్పటికీ తండ్రి కంటే ఎక్కువగా పాత్ర పోషించి 150 మంది పాస్టర్ గారులు అందరూ కలిపి డాక్టర్ సుగుణరావు గారిని అసోసియేషన్ చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సుగుణరావయ్య గారు, ఈరోజు నేను ఒక మంచి స్థితిలో ఉన్నాను. ఒక ఏఎన్ఎం ఉద్యోగం చేశాను, ఒక హెల్త్ విజిటర్ చేశాను, ఇప్పుడు పిహెచ్ఎన్ స్థానంలో ఉన్నానంటే అంతా ఆయన ఇచ్చిన సలహా. పిఎంపి వెల్ఫేర్ అసోసియేషన్ అనేది ఈరోజు బలంగా ఉన్నది అని అంటే అది ఒక సుగుణరావు గారు వల్లే, అది ఆయన చేసినటువంటి సేవల వల్లే. మాకు ఎప్పుడు స్నేహితులుగానే కానీ నేను సుతర్కంగా ఉండలేదు. సుగుణరావు గారి ప్రతి సోషల్ గ్యాదరింగ్ ఒక మనిషికి మంచి చేయాలి, ఇవన్నీ కూడా ఆయన ద్వారా చాలా నేర్చుకోవచ్చు. ఎప్పుడన్నా పేదలు ఎదురొచ్చి బాబు మాకు ఏదైనా సాయం చేయండి అంటే సార్ జేబులో డబ్బులు కూడా తీసిచ్చే మనస్తత్వం గల వ్యక్తి అయినా సుగుణరావు గారు మల్టీ టాలెంట్ పర్సన్ అని చెప్పేసి నేను తెలియజేస్తాను. గుడ్ న్యూస్ సోషల్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్ పెట్టి అనేక మంది పేదలకు మరి సహాయం చేయడమే కాదు, యూత్ ఫర్ జీసస్ 400 మందితో యూత్ మీటింగ్ అరేంజ్ చేయడం జరిగింది. నిజంగా చెప్పాలంటే ఒక తండ్రి స్థానంలో ఉండి నాకు సజెషన్స్ అయితే ఏంటి, అలాగే అంటే అన్న సోషల్ ఆర్గనైజేషన్ పెట్టి ఎన్నో సర్వీసులు చేశాడు. ఎందుకంటే దేవుని సువార్త అంటే అనేది వారి ద్వారాగానే మేము తెలుసుకోగలిగాం. అప్పుడు లక్ష్మీశ్వర గ్రామంలో వారి యొక్క పెద్ద కోడల్ని ఆ గ్రామ సర్పంచ్గా గెలిపించి ఆ గ్రామానికి కూడా ఎంతో మంచి సేవలు అందించడం, అలా కనపడితే చాలా చక్కగా నవ్వుతూ పలకరించేవారు. కరోనా టైంలో కూడా ఆయన అంతా పేద ప్రజలకి మందులు అన్నీ సప్లై చేసి అన్నీ ఎంతో ఉచిత సేవ చేశాడు ఆయన. దాని నుంచి నేను ఎక్కువ డాడీ మమ్మీ దగ్గర లేవు, కానీ నానమ్మ తాతయ్య దగ్గరే ఉండేవాళ్ళం. డాడీ మమ్మీ సపోర్ట్లో ఉండేవారు. వారు ఇద్దరు సండే మార్నింగ్ 7కి అలా. సో మేము ఆదివారం మమ్మీ డాడీ వస్తే మాకు ఒక పండగలాగా ఉండేది. ఆదివారం నరసాపురం వచ్చి 12 సంవత్సరాలు అయింది. ఈ 12 సంవత్సరాలు కూడా ఆయన నన్ను వెన్నంటుండి అన్ని రకాలుగా కూడా నన్ను ప్రోత్సహించేవాడు. నేను ఒక జానకి హాస్పిటల్లో కాంపౌండర్గా పనిచేసి నా వర్క్ నేర్చుకున్న తర్వాత నేను పిఎంపి అసోసియేషన్లో జాయిన్ అవ్వాలంటే మా సుగుణరావు గారి ద్వారానే నేను పిఎంపి అసోసియేషన్లో ఒక సభ్యుడిగా జాయిన్ చేశాను. ఆయన ముఖ్యంగా మల్లిపూడి మెరకలో ఉన్న సంఘ అభివృద్ధిలో, అక్కడ మందిరం కట్టడంలో మరి సుగుణరావు గారు వారి కుటుంబం మరి చాలా గొప్ప సహకారాన్ని అందించారు. సేవ కూడా చేసేది. ఎలాగంటే సోషల్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి దాని ద్వారా కొంతమంది పేదలకి, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి భోజనాలు పెట్టడం, లేక బట్టలు ఇవ్వటం, ఇలాగా ఏమన్నా వాళ్ళకి సహాయం చేసే గుణగణములు కలిగిన వ్యక్తి. నర్సాపురంలో చక్కటి ప్రోగ్రాం జరుగుతున్న మీటింగ్ సైట్లో మీరు ఉండాలి అని చెప్పి నన్ను ప్రోత్సాహం చేశారు. మేము ఆ టైంలో యంగ్ స్టేజ్లో ఉన్నా కూడా ఆయన వయసు మరిచి కూడా మాతో మమేకమై అనేక మందికి మరి అనేక విధాలుగా తోడ్పడుతూ సహకరించారు. ఆయన నన్ను సభ్యుడిగా జాయిన్ చేసి అనతి కాలంలోనే ఆయన నన్ను ఒక అధ్యక్షుడిగా, సెక్రటరీగాను అధ్యక్షుడిగాను నన్ను నిలబెట్టి మరి నన్ను మా అక్కని చక్కగా చూసుకుని చదువు విషయాల్లో కానీ, వివాహ విషయాల్లో కానీ మరి ముందుండి చక్కగా నడిపించేవాడు. మెడికల్ క్యాంప్స్, ఫ్రీ క్యాంప్స్లు పెడదామమ్మా, ఎలా చేస్తే బాగుంటుంది, నువ్వు ఇది ఇలా ఆర్గనైజ్ చేయి అని అన్ని సూచనలు, సలహాలు ఇస్తూ ఉండేవారు అన్నమాట. చిన్నప్పటి నుంచి దేవుని సేవలు మమ్మల్ని ఎంతో ప్రోత్సహించారు. ఆయన మా నర్సాపురం కోర్టులో లీగల్ సర్వీసెస్ అథారిటీ అనే దాంట్లో ఒక డైరెక్టర్గా, ఒక కమిటీ మెంబర్గా ఉండి సుమారు 5 సంవత్సరాలు మరి కోర్టులో కూడా మరి ఆయన సేవ చేయటం జరిగింది. ఆయన అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ చేశారు. ఒకసారి ఆయన అమలాపురం నుంచి తిరిగి వస్తూ ఉండగా ఒకసారి యాక్సిడెంట్ కూడా అయింది, దెబ్బలు తగిలినాయి. అయినా కూడా ఆయన స్వార్థ పనిలో చాలా
పెద్ద పెద్ద సభలు పెట్టి మమ్మల్ని అందరినీ ఇన్వాల్వ్ చేసి మాతో కూడా దేవుని వాక్యం చెప్పించేవారు. మా వైఎన్ కాలేజీలో కూడా గవర్నింగ్ బిల్డింగ్ కమిటీ మెంబర్ అయినా 2 పర్యాయాలు చేశాడు ఆయన. సుగుణ్ రావు గారితో ఉన్న రిలేషన్, నెక్స్ట్ ఆయనతో ఉన్న అటాచ్మెంట్, ఇట్స్ ఎన్ లాంగ్ జర్నీ. తుఫానులకు కానీ వరదలకు కానీ గుడ్ న్యూస్ సేవా సంస్థ ద్వారా పేద ప్రజలకు సేవ చేయటం, మరి అందులో మమ్మల్ని కూడా మమేక చేయటం మేము ఎంతో అదృష్టంగా భావించాం. మరి ఆయన ఉన్నంతకాలం మంచిగా నడిపించారు, మంచిగానే అందరూ కూడా నడిచారు. పాస్టర్ గారు ఎవరైనా అనారోగ్యం ఉంటే వెళ్ళి హెల్ప్ చేశాం. ఇదంతా కూడా డాక్టర్ సుగుణ్ రావు గారు ప్రోత్సాహం ఉండేది. సో అటువంటి ప్రోత్సాహాలు మేము చాలా మిస్ అయిపోయాం. పెంచడానికి మా నాన్నకంటే మా అన్నయ్య అంటేనే మాకు ఎక్కువ భయం, మా అక్కకి కానీ నాకు కానీ. చాలా సందర్భాల్లో కూడా చెప్పాలంటే మరి మా అక్క మా అన్నయ్య కానీ చెప్పాలంటే జెర్సీది నాకే చెప్పేది. ఒకవేళ ఏదన్నా విషయం ఉంటే నువ్వు చెప్పరా అన్నయ్యకి అని అంత భయం అనమాట. చిన్నప్పుడు డాడీ మమ్మీ అన్న మేము చాలా భయపడేవాళ్ళం. ఎందుకంటే ఎప్పుడు వచ్చినా వాళ్ళు ఏం అడిగేవారు కాదు, ఎలా చదువుతున్నారు అనే ఒక్కటే చూసేవారు. నేనైతే డాడీతో ఎక్కువ కమ్యూనికేషన్ ఉండేది కదన్నా. ఏది చెప్పాలన్నా మమ్మీ ద్వారానే చెప్పుకొని తప్పించి డాడీతో డైరెక్ట్గా నేను ఎప్పుడు డైరెక్ట్గా మాట్లాడేవాడిని కదా. నేనైతే అన్నయ్య అక్క కంటే ముందుగానే నేను మమ్మీ డాడీ దగ్గరికి వచ్చాను. నేను 8th క్లాస్లో మిషనరీ స్కూల్లో జాయిన్ చేయడం వల్ల నన్ను మమ్మీ డాడీ వాళ్ళ దగ్గర తీసుకున్నారు. అన్నయ్య అక్క మాత్రం సీతారాంపూర్లోనే తాతయ్య నాన్నమ్మ దగ్గర, చిన్నాన్న దగ్గర వాళ్ళ దగ్గర అక్కడ ఉండేవారు. నేను మాత్రం మమ్మీ డాడీ దగ్గర. మరి అన్నయ్య వెళ్తూ వెళ్తూ కూడా మా కుటుంబానికి గొప్ప ఆదరణ ఏంటంటే ఏల్బేతని మందిరాన్ని సేవని మరి మాకు అప్పగించి సుధీరు మరి మంచి దైవ సేవకుడిగా తీర్చిదిద్ది సుధీర్ని మంచి ప్రయోజకం చేశాడు. ఆ రోజు శనివారం. ఆ రోజు మార్నింగ్ 5:30కి నేను మమ్మీకి డాడీకి టిఫిన్ ఇచ్చి నేను డ్యూటీకి వెళ్దామని నేను బయలుదేరాను. అక్కకు ఫోన్ చేశాను, చిన్నాన్నకి ఫోన్ చేశాను, మీరు బయలుదేరండి, మీరు వచ్చిన తర్వాత నేను తిరిగి సుధీర్ డ్యూటీకి వెళ్ళాలి చిన్న, నువ్వు రా డాడీతో దగ్గర ఉంది కానీ అని చెప్తే ఈ చిన్నాన్న నేను కలిసి వెళ్ళాము. నేను డ్యూటీకి వెళ్తున్నానంటే వెళ్తావా అని అడిగారు. ఆ మాట ఏదో నాకు కొంచెం డిస్టర్బెన్స్ అనిపించింది. ఏంటి అలా అన్నారు ఏంటి అని నేను బయటకు వచ్చి వెంటనే నేను సుచిత్రకి ఫోన్ చేశాను. సుచిత్ర ఇలాగా డాడీ ఇలా అన్నారు, నాకు రాబోతుంది డాడీకి చెప్పి నేను వచ్చాను. అదే నేను డాడీని చూడటం. మేము వెళ్ళాం, ఆతృతగా పరిగెత్తుకు వెళ్ళాం. వెళ్ళి అన్నయ్య దగ్గరికి వెళ్ళిన వెంటనే నేనే వెళ్ళాను అన్నయ్య దగ్గరికి. ఎలా ఉన్నాను అంటే పర్లేదు బాగానే ఉంది, కొంచెం ఇన్కన్వీనియంట్గా ఉంది అని చెప్పాడు. నాతో చక్కగా మాట్లాడాడు, బాగా మాట్లాడాడు, ధైర్యంగానే ఉన్నాను చక్కగా. ఆ తర్వాత నేను బయటకు వచ్చి బుజ్జిని పంపించాం. బుజ్జి వెళ్ళింది. బుజ్జి నేను లోపలికి వెళ్ళేటప్పటికి ఎలా ఉన్నా డాడీ అంటే నిన్న అంత బాగాలేదు బుజ్జి, నిన్న ఉన్న పరిస్థితి అయితే చనిపోతానేమో అనుకున్నాను మిమ్మల్ని ఎవరిని చూడకుండానే అన్నారు. నాకు అప్పటికి భయం కానీ అప్పుడే డాడీ వంక చూస్తూ మానిటరింగ్ చూశాను. మానిటరింగ్ చూసిన వెంటనే నా కాళ్ళలోంచి మనకు పుట్టింది. ఏంటి ఇట్లా ఉంది, ఇంత తక్కువగా డాడీ ఎంత హెల్తీగా మాట్లాడగలుగుతున్నారు ఏంటి అని. నేను డాడీ మీకు ఎలా ఉందంటే నాకు ప్రస్తుతానికి బాగానే ఉంది అలా మాట్లాడుతున్నారు. నేను డాడీ వంక చూస్తున్నాను. అలా చూస్తూ తేరిన వంక చూశారు. ఏంటి డాడీ అలా చూస్తున్నారు అన్నాను. కానీ ఆయన ఐస్ విజిబుల్ అయ్యి ఆయన చూపు నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆయన చూస్తూ తల అటు తిప్పుకున్నప్పుడు నేను చేతితో తల ఇటు తిప్పి డాడీ డాడీ అని అరుస్తుంటే బుజ్జి మమ్మీ మమ్మీ బుజ్జి బుజ్జి అన్నారు. 2 సార్లు మమ్మీని పిలన్నారు. అంటే నన్ను చూస్తూ పెద్దగా చూస్తూ అయినా లాస్ట్ చూపు నాతో నన్ను చూస్తూ వెళ్ళిపోయారైనా.
చిన్నాన్న 7:30 టైంకి చేశాడు. చేసి అర్జెంట్గా బయలుదేరి వచ్చి అన్నాడు. ఏంటి అర్జెంటుగా బయలుదేరి వచ్చి అన్నాడు ఏంటి, నాకు ఏం అర్థం కాలేదు. ఆ రోజున కరెక్ట్గా స్టూడియోలో కూడా ఒక్కడనే ఉన్నాను నేను. ఏం చేయాలో నాకు అర్థం కాని పరిస్థితిలో అసలు ఇంటికి ఫోన్ చేస్తే ఇంటికాడ ఫోన్ కూడా ఎవరు లిఫ్ట్ చేయలేదు. ఏంటనేది నాకు ఫోన్ చేసింది అక్క, సుధీరు డాడీకి బాగోలేదు, నువ్వు వెంటనే వచ్చాయి అని చెప్పి. వెంటనే చిన్నాన్న ఫోన్ చేసి డాడీని వెంటిలేటర్ల మీద పెడతానంటున్నారా, నువ్వు అర్జెంటుగా వచ్చేసాయి. ఆ మాట చెప్పినట్టునే నాకు గుడ్డ ఆగిపోయినట్టు పని. నర్సాపురం వచ్చే వరకు కూడా నాకు కన్ఫర్మ్ చేసుకోలేకపోతున్నా. ఇంటికి వచ్చేటప్పటికి ఇక్కడ ఉన్న పరిస్థితి చూసేటప్పటికి ఒకసారి షాక్ అయ్యాను. ఇంటికి వచ్చే వరకు నాకు పూర్తిగా అర్థం కాలేదు. ఇంటికి వచ్చి చూస్తే ఆ డాడీని అలా బాక్స్లో పెట్టి ఉంచారు. ఆ సిచ్యువేషన్ చూసేటప్పటికి అప్పుడు వరకు నాకు కన్ఫర్మేషన్ చేసుకోలేకపోతున్నా, ఊహించుకోలేకపోయాను అలాగా జరుగుతుందని. దాన్ని బట్టి మా గుండెలు ఎంతో బరువుగా ఉన్నాయి. ఇప్పటికీ అది గుర్తొస్తుంటే చాలా దుఃఖం, వేదన, తట్టుకోలేటువంటి పరిస్థితి. ఆయన చనిపోయినప్పుడు నిజంగా ఏంటంటే ఒక ఫ్యామిలీ మెంబర్ని లూజ్ అయినట్టే నాకు అనిపించింది. గోగులబండి సుగుణరావు మంచి మిత్రుడిని కోల్పోయినందుకు చాలా జీర్ణించుకోలేకపోతున్నాను. సుగుణరావు గారు ఉంటే మీ దగ్గరే ఉందరు అన్నాడు. నిజంగా ఆ విషయంలో నేను చాలా ఇంకా మాకు ఉన్నట్టుగానే ఉంది, కానీ వారు లేని లోటు మాకంతా కనిపిస్తూ ఉంది. ఒక మంచి వ్యక్తిని కోల్పోయామనే బాధ, అతని గురించి మాట్లాడుతున్నామన్న సంతోషం కూడా నాకుంది. కానీ నేను చనిపోయేప్పుడే 1 year అయిపోయింది అనేది ఇట్స్ అన్ నమ్మలేని అసలు విషయం అనమాట. వి మిస్ యూ సుగుణరావు సార్, మా బ్రదరు. వి మిస్ యూ సుగుణరావు గారు. ఐ మిస్ యూ సుగుణరావు గారు. వీ మిస్ ఆల్ హిమ్ లవ్, ఎస్పెషలీ ఐ యామ్. వి ఆల్ మిస్ యూ అండి సుగుణరావు గారు. వి ఆల్ మిస్ యూ. వి మిస్ యూ డాక్టర్ సుగుణరావు గారు. ఐ మిస్ యూ మై ఫ్రెండ్ గోగులబండి సుగుణరావు. యూ మిస్ యూ. వి మిస్ యూ, వి మిస్ యూ, వి మిస్ యూ. మిస్ యూ సుగుణరావు గారు. వి మిస్ యూ డాక్టర్ సుగుణరావు గారు. వి విష్ యూ సుగుణరావు గారు. సుగుణరావు గారు లేకపోవటం ఎంతో ఇబ్బంది కలుగుతున్నాం. వీ మిస్ యూ సుగుణరావు నాన్నగారు. వి మిస్ సుగుణరావు గారు. ఐ లవ్ యూ. మిస్ యూ అన్నయ్య, మిస్ యూ లాట్, మిస్ యూ అన్నయ్య. మిస్ యూ డాడీ. మీ జ్ఞాపకాలు మాత్రం ఎప్పుడూ ఉంటాయి. డాడీ వీఆర్ మిస్సింగ్. లవ్ యూ సో మచ్.